మార్చేది చాలా బాగున్నాడు. నేను ఫస్ట్ గుర్తుపడడానికి 2 నిమిషాలు పట్టింది. సో ఏంటంటే సార్ని నేను ఊరి పేరు భైరవకోన అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు వీ డిడ్ అ వీడియో. అప్పుడు నా షర్ట్ చూసి బాగుంది అన్నారు. సో ఐ బ్రాట్ హిమ్ సిమిలర్ షర్ట్. సార్ మీకు ఐ జస్ట్ వాంట్ టు గిఫ్ట్ యూ. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ యువర్ స్టైల్ ఆఫ్ షర్ట్స్ చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. యూ విల్ వేర్ ఇట్? I just will wear it over this because you got it from me with love. ఓకే, సూపర్. మన ఇద్దరం మ్యాచింగ్. నైస్. ఒక ఫోటో. పూల చొక్కా విత్ ఫేస్ చొక్కా. సార్ బండి సరోజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. నేను దీనికోసం రాలేదు, మీ సినిమాని జెన్యున్లీ సపోర్ట్ చేద్దామని వచ్చాను. అండ్ మీ మైసెల్ఫ్ అండ్ బండి సరోజ్ కుమార్స్ అని పెట్టారు కదా, ఐ థింక్ దిస్ ఫిల్మ్ ట్రూలీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే A to Z అన్ని మీరే చేశారు. ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యూ, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఓ ఫిలాసఫీ చెప్తుంటారు ప్రతి డైలాగ్లో. సో ఐ లవ్ ఇట్. ఇంకా మాట్లాడతాను ఇన్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. వై యూ బీయింగ్ సో ఫార్మల్? థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సజెషన్ కరెక్టో తప్పో తెలీదు. ఐ నో సమ్ టైమ్ బ్యాక్ ఆన్ స్టేజ్ యూ సెడ్ మీడియా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ, సపోర్ట్ చేయని వాళ్ళకి కోపంగా ఉంటాను, వాటెవర్, రైట్? బట్ ఆనెస్ట్గా నాకు అర్థమైంది ఈ 10 ఏళ్ళలో అంత ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఐ అండర్స్టాండ్ యువర్ కోపం ఇస్ వెరీ ఫేర్. కోపం కట్ చేసుకో. ఐ ప్రామిస్ యూ ఫర్ యువర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎవ్రీ సింగిల్ మీడియా పర్సన్ విల్ అటెండ్. యూ జస్ట్ షో దెమ్ లవ్, గివ్ దెమ్ అ హగ్, లవ్ యూ అని చెప్తూ స్టేజ్ మీద వచ్చి ఇందాక చెప్పిన దానికి మనం కష్టపడి సినిమా తీసిన జనానికి తీసుకెళ్ళడానికి జనాల దగ్గరికి మన మీడియా వాళ్ళే తీసుకెళ్తారు. ఇందాక నువ్వు తెచ్చిన కోపాన్ని 1 సెకండ్ షేక్ చేసేసుకుని లవ్తో లవ్ యూ అని ఒక మాట చెప్పు. ఎవ్రీ మీడియా పర్సన్ విల్ బి దేర్ ఎట్ యువర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ టు సపోర్ట్ యూ. నాకు ఎస్కే అని కూడా ఉన్నారు, ఆయన చెప్తారు, ఆయన మీడియా వాళ్ళు ఎవరు ఉండరు, ఆయనే మీడియా. నాది కోపం కాదండి, ఫ్రస్ట్రేషను. ఊరికి కోపం ఉండదు నాకు, లైక్ చాలా తెగేదాకా వస్తే తప్ప. నాకు చాలా పేషెన్స్. సందీప్కి దగ్గర నుంచి చూడలేదు కాబట్టి తెలీదు. బట్ ఇంకొకటైతే ఓపెన్ చెప్తున్నాను, తనకి సందీప్కి కరెక్ట్ డైలాగ్స్, మాస్ డైలాగ్స్ ఎవరు రాయలేదనిపించింది ఇప్పుడు దాకా. నేను తన కోసం అన్కండిషనల్గా ఎనీ టైం తను చెప్తే నేను రాస్తాను. అండ్ ఐ జెన్యూన్లీ మీన్ ఇట్. నీ తరపు నుంచి జస్ట్ సే ఐ లవ్ యూ టు ఆల్ ద మీడియా అని అందరూ ప్రాపర్గా మన సినిమా ప్రమోట్ చేసి తీసుకెళ్దాం. కోపం వద్దు. ఓకే ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలంటే రావాలి కదా. ఎక్కడ కనపడని అమ్మాయికి ఐ లవ్ యూ ఎట్లా చెప్తాము? మన ముందుంటే అందులో సెలెక్ట్ చేసుకుని ఐ లవ్ యూ చెప్తాం. అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తేనే వస్తారు, లేదా నమ్మరు. అదే కనపడని అమ్మాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు సినిమాలో చెప్పాను, గుర్రం మీద నా కళల్లో యువరాణి వెళ్తుందని. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే రాదు కదా. కళ్ళలో వచ్చే అమ్మాయి ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ కళ్ళలో ఉన్నారు. సీక్రెట్ లవ్ చేస్తే ఏం లాభం బాబు? 22 రిలీజు, ఎన్ని రోజులు లవ్ చేస్తారు? అండ్ సందీప్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మాట్లాడతాడని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ నాకు సందీప్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఇష్టమే. సో ఇష్టం ఉన్న చోట కోపం, ప్రేమ అన్నీ ఉంటాయి. సో నా సొంత మనిషిగా భావిస్తాను సందీప్ని. ఇదే ఫస్ట్ టైం కలవడం, కానీ ఆ బాండ్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ.